కాలిపోయాడుడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన చేతిలో ఉండేది వచ్చేసి గేమ్ కన్సోల్ R36S అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో మనకి 2,500-3,000 మధ్యలో అయితే ఉంటుంది. వీళ్ళు మనకి మెన్షన్ చేసినది ఏంటంటే దగ్గర దీంట్లో 21,000 గేమ్స్ దాకా ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం షార్ట్ వీడియో తీసినప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసాను. దీని లోపల మనకి ఏమేమి వచ్చాయో చెప్తాను. ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. దీంతో పాటు Type-C OTG ఒకటి ఇచ్చారు దీని లోపల. అంతే, బాక్స్ లోపల మన కంటెంట్ ఏం లేదు పెద్దగా. చిన్న మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చినారు అనమాట, ఎలా వాడాలని చెప్పేసి ఫంక్షనాలిటీ కీస్ అవన్నీ చెప్పి. దీంట్లో మనకి కీస్ వచ్చేసి R1 R2 అంటే మామూలుగా PSP ఆడే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. PSPకి అయితే మనకి కొన్ని కీస్ అయితే ఉంటాయి. దీంట్లో చాలా కీస్ అయితే ఇచ్చారు. సేమ్ మనం ఒక PS4 జాయిస్టిక్, Xbox జాయిస్టిక్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట దీన్ని పట్టుకుంటే. ఇక్కడ మనకి కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ వచ్చేసి సేమ్ Xbox లాగా ఇచ్చారు. మామూలుగా ప్లే స్టేషన్కి అయితే డెల్టా అవి ఉంటాయి, సర్కిల్ అవి ఉంటాయి. దీని డిస్ప్లే క్వాలిటీ వచ్చి IPS LCD 3.5 ఇంచు. మనకి వివింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది చెప్పాలంటే. దీంట్లో మనకి గేమ్స్ వచ్చేసి 22,856 గేమ్స్ అయితే ఉన్నాయి. నేను దీన్ని స్టార్టింగ్ ఆడినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఆల్ గేమ్స్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో గేమ్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఆడేసుకుంటున్నారు. దీంట్లో మనకి తెలిసినట్టు మెయిన్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్లే స్టేషన్ గేమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనకి మనం మాన్యువల్గా ఆడగలుగుతున్నాం. మిగతా వీటిలో వచ్చేసి మనం ఏ గేమ్ పెట్టినా సరే అది ఆటోమేటిక్గా ఆడుకుంటుంది, కానీ తర్వాత మనం అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇట్లాగా మనకి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇప్పటి వరకు స్టార్టింగ్ బ్రైట్నెస్ అయితే తక్కువ ఉంది, ఇప్పుడు పెంచుతున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో డిస్ప్లే. దీంట్లో మనకి మీడియా ప్లేయర్ కూడా ఉంది. మనం ఎక్స్టర్నల్గా మామూలుగా USB-లో కానీ లేదంటే మెమరీ కార్డులో కానీ మనం సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏదన్నా మనం లోడ్ చేసుకున్నాం అనుకోండి, అవి కూడా దీంట్లో చూడొచ్చు. మూవీస్ చూడొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, అలాగే ఫొటోస్ చూడొచ్చు, ఈబుక్, ఇవన్నీ ఉన్నాయి మనకి ఆప్షన్స్. ఫ్రెండ్స్, దీని డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి R1 R2 L1 L2 బటన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఒకటి, అట్లాగే రీసెట్ స్విచ్ ఒకటి. మళ్ళీ మనం ఏదైనా గేమ్స్ లోడ్ చేసుకొని వేసుకునే దానికి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చున్నారు. దీంట్లో మనకి PSP గేమ్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. God of War 1, 2 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 3 కూడా సపోర్ట్ చేయొచ్చు అనుకుంటా PSP వర్షన్లో ఉంటే. అట్లాగే దీంట్లో YCT గేమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం అప్పట్లో ఆడుకున్నాం కదా YCT గేమ్, అది కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బాటమ్ సైడ్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకునే దానికి Type-C DC అని ఇచ్చినారు కదా, దీంట్లో అయితే మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది. అలాగే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకునే దానికి 3.5mm జాక్ అయితే ఇచ్చినారు. అలాగే OTG సపోర్ట్ కూడా ఉంది దీనికి. మనం ఏదైనా సపోజ్ మూవీస్ కానీ ఫొటోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ OTGలో వేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకొని ఎంచక్కా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారంట. ర్యామ్ వచ్చి 1 GB ఉంటుందంట. వీళ్ళు ఎక్కడైతే మనకి బాక్స్ మీద అయితే మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే దీంట్లో మన గేమ్స్ వచ్చేసి PSP గేమ్స్, DCSS, PS1, NDS, ఈ విధంగా చాలా రకాలైతే ఉన్నాయి. నింటెండో కూడా ఉంది. PS2 గేమ్స్ కూడా సపోర్ట్ అవుతాయంట. ఇక్కడ మెన్షన్లో PS3 కూడా ఇచ్చున్నారు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3500 mAh అయితే ఇచ్చారు. మనకి అప్ టు 4 hours దాకా అయితే ఇది పనిచేస్తుంది అని చెప్పి ఇచ్చున్నారు. ఫస్ట్ మనం గేమ్స్ అయితే చూద్దాం. దీంట్లో గేమ్స్ అన్ని డివైడ్ చేసి పెట్టున్నారు. ఎగ్జాంపుల్ ప్లే స్టేషన్ గేమ్స్ ఇట్లా అనమాట, ఫ్యామిలీ కంప్యూటర్ అని, ఈ విధంగా అయితే రకరకాలుగా డివైడ్ చేసి పెట్టినారు అనమాట. దీంట్లో ఉండే 20,000 గేమ్లు ఉన్నాయి కదా, అన్ని గేమ్స్ అయితే డివైడ్ అయితే చేస్తున్నారు. మెగా డ్రైవ్ అని, ఈ విధంగా గేమ్ బాయ్ అని, గేమ్ బాయ్ కలర్ అని, ఈ విధంగా చేసి పెట్టినారు. నింటెండో గేమ్స్ కూడా ఉన్నాయి. నింటెండో గేమ్స్లోనే మనకి సూపర్ మ్యారియో అన్నీ ఉన్నాయి. PC ఇంజిను, మాస్టర్ సిస్టమ్, ఈ విధంగా అయితే ఇచ్చినారు. మన ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో నేను దాకా ప్లే స్టేషన్ గేమ్స్లో రెసిడెంట్ ఈవిల్ గేమ్ చూశాను. రెసిడెంట్ ఈవిల్ గేమ్ ఆడదాం. రెసిడెంట్ ఈవిల్ గేమ్ అయితే చాలా బాగుంది. దీంట్లో
రెసిడెంట్ ఈవిల్ అనే కాదు, ప్రతి ఒక్క గేమ్ బాగుంది. గేమ్ అయితే చాలా బాగుంది. ప్లే స్టేషన్ గేమ్స్ అయితే పెడుతున్నా. ప్లే స్టేషన్లో బాగా పేరున్న గేమ్ టెక్కన్ అయితే పెడుతున్నా స్టార్టింగ్. ఇవి కూడా బాగుంటాయి. క్రాష్ బండి కోట్ ఇవి కూడా బాగుంటాయి గేమ్స్. అది అప్పకే అయిపోయింది ఎవరు.
3. అంతే ఇటే రావాలి ఇటు. కాలిపోయాడుడా. ఓవరాల్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. గేమ్స్ అయితే దీంట్లో చాలా వరకు చాలా బాగున్నాయి. మనకి స్టార్టింగ్ నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో కొన్ని గేమ్సే ఆటో ప్లే అయిపోతున్నాయి, కానీ మనం ఎంత ట్రై చేస్తున్నా సరే గేమ్ ఆడలేకపోతున్నాం. మిగతా ఫేమస్ గేమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చాలా బాగా వస్తున్నాయి. మామూలుగా మీరు చిన్నప్పుడు ఆడుంటారు చూసారా, అంటే ప్లే స్టేషన్ 1 కానీ ప్లే స్టేషన్ 2 కానీ, అలాగే మామూలుగా మనం వీడియో గేమ్స్ ఆడినాం చూడండి, అంటే టీవీ వీడియో గేమ్స్. అప్పట్లో మేమైతే 600 అలా పెట్టి కొనుక్కున్నాం అనమాట. వాటిని మా పెద్దనాన్ని గిఫ్ట్గా ఇచ్చినాడు కదా అప్పుడు చిన్నప్పుడు. వాటితో బాగా ఆడేదనమాట. ఈ గన్ను కూడా ఉంటుంది దాంట్లో, డక్ డాష్ అన్న డక్ ఫైర్ ఏదో ఉంటుంది సంథింగ్. గన్ను తగ్గడు కాలవచ్చు, టీవీలో కాలుస్తూ ఉంటే టీవీలో బాతులు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మామూలుగా మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్న సమయంలో ఇటువంటి కన్సోల్ కానీ ఒకటి ఉండింది అనుకోండి, ఆటే గేమ్ ఆడుకుంటా ట్రావెల్ అవ్వచ్చు, టైంపాస్ అయిపోద్ది తెలియకుండానే. అట్లాగే మనకి తెలిసిన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బర్త్డే వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చేదానికి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా పిల్లలు ఏంటంటే మామూలుగా మొబైల్స్ ఎక్కువగా, అంటే మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉన్నారు. మొబైల్ గేమ్స్ ఆడకూడదు అంటే, మొబైల్ వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఉండాలంటే ఇటువంటి డివైస్ ఒకటి తీసేసారు అనుకోండి, వాళ్ళు ఖాళీ టైంలో ఉన్నప్పుడు గేమ్ ఆడుకుంటారు. ఫ్రెండ్స్, ఈ డివైస్ మీకు కావాలనుకుంటే నేను వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి మీరు చెక్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.